శ్రీరామాయ నమః. ఈరోజు ఖగోళము, అందులో రాశి చక్ర స్వరూపము, దాని యొక్క భావన అనే విషయం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోలో రాశి చక్రమే కాకుండా గ్రహం అంటే ఏంటి, సూర్యుడిని, రాహుకేతువుల్ని, చంద్రుడిని కూడా గ్రహాలుగా మనం ఎట్లా స్వీకరిస్తున్నాం, ప్లానెట్ అంటే ఏంటి, వాళ్ళు ప్లానెట్స్లో ఏ గ్రహాలను స్వీకరించారో అది కూడా చర్చిస్తాను. ముందరగా గురు ప్రార్థన. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సమస్త విశ్వమంతటా చర అచర వస్తువులన్నింటినీ యందు వ్యాపించిన పరమాత్మ యొక్క తత్పద స్వరూపాన్ని దర్శింపజేసిన సద్గురువునకు నమస్కారములు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన అంధకారములతో నిండిన మాకు జ్ఞానం అనే కాటుక పెట్టి అంతర్నేత్రం తెరిచిన సద్గురువునకు నమస్కారములు. ఆ సద్గురువు యొక్క అనుగ్రహంతో మనకి ఈ అంతరిక్షంలో రాశి చక్రాన్ని ఏ విధంగా భావిస్తాము, ఏ విధంగా ఊహించాలి అనే విషయం సుస్పష్టంగా అర్థమవ్వాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. ఇది చాలా కష్టమైనటువంటి అంశం, ఊహకి పూర్తిగా అందనటువంటి అంశం, కానీ దాన్ని సులభమైన మాటల్లో మీకు అందించాలని గట్టి ప్రయత్నం చేసి దాదాపు 3 రోజులు శ్రమించి ఈ చిత్రాలన్నీ సేకరించి మీకు అందిస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే అవి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే చెప్పింది నచ్చితే ఒకసారి చాలా బాగుంది అనే మాట అంటే నాకు సంతోషంగా ఉంటుంది, ఇంత శ్రమించినందుకు. ఇది తెలుగులో లేదు, రాశి చక్రం అంటే ఏంటి అనేది. ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ అవి చాలా క్లిష్టతరంగా ఉన్నాయి ఆ వీడియోలు కూడా. కాబట్టి నేను సులభంగా అర్థమయ్యే విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో దీన్ని చాలామంది ఈ జ్యోతిష్యం కోర్స్ అని పెట్టి కోచింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఈ విషయం చర్చించకుండానే మనకి రాశి చక్రం ఉంది, అది 360 డిగ్రీలు ఉంటుంది, దానికి 12 భాగాలు చేశారంటూ అక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు అంతరిక్షంలో ఎక్కడుందని భావన చేయాలి ఈ రాశి చక్రాన్ని. ఈ అనంత విశ్వంలో మన రాశి చక్రం, మన సౌర కుటుంబం, ఈ స్థానం ఎక్కడ, ఇది కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఇది గణితం చేత్తో చేసి రాశి చక్రం నిర్మించాలి అనుకునేటువంటి వారికి బాగా పనికొస్తుంది. మీ విలువైనటువంటి సలహాలు, సూచనలు కూడా అందించండి. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో ఈ విశ్వం అంతా అనేక గ్యాలాక్సీలు ఉంటే అందులో మన గ్యాలాక్సీ ఒక చిన్న ప్రాంతంలో ఉంది. మన గ్యాలాక్సీ పేరు పాలపుంత, ఇంగ్లీష్లో మిల్కీ వే అంటారు. ఈ పాలపుంతలో మన సౌర కుటుంబం ఈ చిత్రంలో చూడండి, ఎల్లో కలర్ యారో మార్కుతో చిన్నగా చూపించడం జరిగింది. మన సౌర కుటుంబం ఈ పాలపుంత మొత్తంలో ఒక చిన్న ప్రదేశం. ఇంతటి పెద్ద విశ్వంలో మన గ్యాలాక్సీనే ఒక చిన్నదంటే, అటువంటి గ్యాలాక్సీలు కొన్ని 100,000 ఉన్నాయంటే ఆ 100,000 గ్యాలాక్సీలో మనదొకటి. ఆ గ్యాలాక్సీలో కూడా కొన్ని సౌర కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆ సౌర కుటుంబాల్లో మనది ఒక చిన్న ప్రదేశంలో మన సౌర కుటుంబం వ్యాపించబడి ఉంది. ఈ సౌర కుటుంబాన్ని మనం ఈ విధంగా చూడవచ్చు. ఈ విధంగా చూస్తే ఏమీ అర్థం కాదు.
కానీ సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీన్ని ఒక ఊహారేఖలతో గీస్తే ఈ చిత్రంలో చూపించబడిన విధంగా ఉంటుంది. సూర్యుడు మధ్యలో ఉన్నాడు. తర్వాత గ్రహాలన్నీ వాటి యొక్క కక్ష్యా మార్గాలు, అవి సంచరించే మార్గాన్ని ఒక నిర్ణీతమైన ప్రదేశంలో మాత్రమే సంచరిస్తూ ఉంటే ఆ మార్గాన్ని కక్ష్యలు అంటారు. ఆ కక్ష్యా మార్గంలో తిరుగుతూ ఉన్నాయి. సూర్యుడి కేంద్రంగా ఈ గ్రహాలన్నీ కూడా సంచరించడాన్ని మనం ఈ చిత్రంలో సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. సైడ్ వేలో అంటే ఒక పక్క నుంచి చూసినట్లయితే, ఒక ఊహించినట్లయితే ఈ విధంగా ఉంటుంది సౌర కుటుంబం అంతా కూడా. సూర్యుడు అతిపెద్ద గోళం, అగ్నిగోళం. తర్వాత కక్షలో సూర్యుడి అతి దగ్గర కక్షలో ఉన్న గ్రహం ఏంటి అంటే బుధుడు. అందుకే మన రాశి చక్రంలో ఎప్పుడు చూసినా సూర్యుడికి దగ్గరగానే బుధుడు ఉంటాడు. ఆ తర్వాత గ్రహం శుక్రుడు. బుధ శుక్రుడు మాత్రమే సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్నటువంటి గ్రహాలు. మిగిలిన గ్రహాలన్నీ భూమి తర్వాత గ్రహాలన్నమాట. ఈ బుధ శుక్రులు మాత్రం ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. మిగిలిన గ్రహాలన్నింటినీ కూడా అవుటర్ ప్లానెట్స్ అంటారు. తర్వాతి బుధుడి తర్వాత శుక్రుడు, వేనస్. ఆ శుక్రుడి తర్వాత భూమి, ఎర్త్. ఆ భూమి చుట్టూ తిరుగుతున్న చిన్న ఉపగ్రహమే చంద్రుడు. ఆ తర్వాత కుజుడి యొక్క కక్ష్య. ఆ తర్వాత ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఈ గ్రహ శకలాలన్నీ అక్కడ ఉంటూ ఉంటాయి. తర్వాత గురుగ్రహం ఎంత పెద్దగా ఉందో చూడండి. వాటి యొక్క పరిమాణాలు కూడా మనం ఇక్కడ ఉజ్జాయింపుగా గ్రహించవచ్చు, ఒక్కొక్కటి ఎంతెంత ఉంటాయి అనేది కూడా. తర్వాత శనీశ్వర గ్రహం, తర్వాత యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో చాలా చిన్న గ్రహం. తర్వాత మళ్ళీ ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఇవన్నీ మనం ఈ చిత్రం ద్వారా సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. వాటి యొక్క పరిమాణాలు కూడా కొంత గ్రహించవచ్చు దీంట్లో. ఇదే కక్ష్యాక్రమాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సూర్యుడి తర్వాత ఎవరు, తర్వాత ఎవరు, ఏ గ్రహం ఎన్నో కక్ష్యలో ఉంది, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఇదంతా కూడా చక్కగా హృదయంలో గుర్తుండిపోవాలి. అది తర్వాత లెక్కలు చేసేటప్పుడు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. తిథులు ఎలా ఏర్పడ్డాయి, అదే వారాలు ఎట్లా ఏర్పడ్డాయి అనడానికి కూడా ఇదే ముఖ్యమైనది. సరే, ఇప్పుడు ప్లానెట్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ 9 ప్లానెట్స్ లేకపోతే నెప్ట్యూన్, ప్లూటో ఇవన్నీ ఏంటి అంటే, మనం చెప్పుకునేటువంటి గ్రహము అనే పదము, పాశ్చాత్యులు చెప్పేటువంటి ప్లానెట్స్ అనే పదము రెండు సమానార్థకాలు కానే కావు. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి ప్లానెట్స్ అంటే ఏంటంటే, అది ఒక ప్లానెట్ అనేది ఒక నక్షత్రం చుట్టూ కానీ లేదా నక్షత్రం శేషం చుట్టూ కానీ తిరిగేటువంటి ఒక ఖగోళ వస్తువు అయి ఉంటుంది. వాళ్ళ దాని ప్రకారం దానికి గురుత్వాకర్షణ శక్తి ఉండాలి. దాని చేత దాని చుట్టూ ఉండేటువంటి గ్రహశకలాలని, పరిసర ప్రాంతాలని క్లియర్ చేసేంత శక్తి, ఆ గురుత్వాకర్షణ శక్తి ఆ ఖగోళ వస్తువుకు ఉండాలి. అలా అని అది మరీ ఎక్కువగా ఉండకూడదు, థర్మోన్యూక్లియర్ సంలీనం చేసేంత భారీగా ఉండకూడదు అని వాళ్ళ వివరణ ఉంది. ఇది వికీపీడియాలో ఉన్నటువంటి వివరణ. సరే, వీరి వివరణ ప్రకారం సూర్యుడు గ్రహం కాదు, అది ఒక నక్షత్రం. చంద్రుడు కూడా గ్రహం కాదు, అది ఒక ఉపగ్రహం. రాహుకేతువులకు అసలు వీళ్ళ లిస్టులో చోటే లేదు. తర్వాత బుధుడు, శుక్ర, కుజ, గురు, శనైశ్చర గ్రహాలతో పాటుగా వీళ్ళు భూమిని, యురేనస్, నెప్ట్యూన్, రాను ప్లూటోను కూడా వాళ్ళు గ్రహాలుగా పేర్కొంటున్నారు. కానీ సూర్యచంద్రుల్ని, రాహుకేతువులు వాళ్ళ లిస్టులో లేరు. మనం ఎందుకు మరి వాళ్ళని స్వీకరించాం అనంటే, మన దాని ప్రకారం గ్రహము అనే శబ్దానికి చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉంది. ఇది కేవలం సంచరించేది ఒక ఖగోళమైనటువంటి వస్తువు, దానికి ఒక ఆకర్షణ శక్తి,
ఇవి మాత్రమే కాకుండా మన గ్రంథాల్లో ఋషులు చెప్పిన దాని ప్రకారం శబ్దకల్పద్రుమము అనేటువంటి గ్రంథంలో ఈ విధంగా వివరించారు. గృహ్ణాతి గతి విశేషానీతి గ్రహ. శాస్త్రమునందు చెప్పబడిన వక్ర, అతివక్ర, కుటిల, మంద, మందతర, సమ, శీఘ్ర, శీఘ్రతర అనేటువంటి 8 రకాల గతులు ఉంటాయి ఒక గ్రహానికి. అటువంటి గతులను పొందేటువంటిది గ్రహము. అలాగే కేవలం ఆ గతులేనా అంటే గతులకు మించినది ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే గృహ్ణాతి ఫలదాతృత్వేన జీవాన్ ఇది గ్రహ. జీవుల పాపపుణ్యాలను అనుసరించి వాటి ఫలాన్ని అనుభవింపజేయడానికి వారిని పట్టుకుని ఉండేటువంటివి గ్రహము అని కూడా మరో అర్థం. దీని ప్రకారం ఏం తెలుస్తుందంటే వక్ర, అతివక్ర మొదలైనటువంటి 8 రకాల గతులను కలిగి తమ కాంతి పుంజాల చేత జీవుల యొక్క పాపపుణ్యములను గ్రహించి తగు విధమైనటువంటి కష్టసుఖాలను అనుగ్రహించేవి ఈ గ్రహాలు. ఈ గ్రహాలు ఆయా రాసులు, నక్షత్ర మండలాల గుండా ప్రసరించేటప్పుడు ఆ నక్షత్రాల యొక్క కాంతి చేత ఇవి పరావర్తనం చేయబడి ఆ కాంతి భూమి మీద జీవజాలం మీద ప్రసరింపజేయబడి వాటి యొక్క ప్రభావం చేత అవి కష్ట సుఖాలని పొందుతూ ఉంటాయి అని మన భారతీయ ఋషుల ప్రకారం భావన. కాబట్టి ఇది చాలా విస్తృతమైంది. ఎలాగైతే చంద్రుణ్ణి అనుసరించి ఆటుపోట్లు ఉంటాయో పున్నమికి, అమావాస్యకి, అలాగే ఆ చంద్రుడు మనస్సు మీద ప్రభావాన్ని కలిగి ఉంటాడని, పూర్ణమికి, అమావాస్యకి ఈ మనోవ్యాధిగ్రస్తుల యొక్క ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని ఈ విధంగా మనం ఎట్లా తెలుసుకున్నాం. అలాగే ఈ మిగతా గ్రహాలు మన ఋషుల ప్రకారం 9 గ్రహాలు ఇటువంటి కష్టసుఖాలను ఇవ్వగలిగేటువంటి, నియంత్రించగలిగేటువంటి, మన జీవనాన్ని నియంత్రించగలిగేటువంటి శక్తి కలిగినవి 9 గ్రహాలుగా పేర్కొన్నారు. తారాగ్రహాలైన కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శనీశ్వరుడు అనే 5 గ్రహాలతో పాటు సూర్యుడు, చంద్రుడు కూడా మనకు గ్రహాలే. ఎందుకంటే వాళ్ళు కూడా మన మీద ప్రభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ సూర్యచంద్రుల యొక్క ఛాయల చేత ఏర్పడిన బిందువులైనటువంటి రాహుకేతువులు కూడా ఛాయాగ్రహాలుగా మనం స్వీకరించాము. ఆ రాహుకేతువులు కూడా మన యొక్క జీవనం మీద, ఆ జీవనంలో ఏర్పడేటువంటి కష్టసుఖాల మీద ప్రభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళని గ్రహాలుగా స్వీకరించడం జరిగింది. ఇది ఈ గ్రహాల గురించి మన యొక్క వివరణ. కాబట్టి మన యొక్క గ్రహము అనే పదానికి వాళ్ళ యొక్క ప్లానెట్ అనే పదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ భావనతో మనం చూడకూడదు. మన కష్టాన్ని, పాపాన్ని, పుణ్యాన్ని గ్రహించేది, అలాగే వాటి ద్వారా మనకి కష్టాన్ని, సుఖాన్ని అనుగ్రహించేవి ఈ గ్రహాలుగా మనం చూసినట్లయితే సూర్యచంద్రులు కూడా అటువంటి శక్తిని కలిగి ఉన్నారు, రాహుకేతువులు కూడా అటువంటి శక్తిని కలిగి ఉన్నారు కాబట్టి గ్రహాలుగా స్వీకరించడం జరిగింది. సరే, ఇక రాశి చక్రం ఎట్లా ఉంటుందో ఒక అంచనాకు వద్దాం. మనకు తెలుసు సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి. ఆ గ్రహాలలాగే భూమి కూడా ఒక నిర్ణీతమైనటువంటి కక్షలో, అంటే ఆర్బిట్ అంటారు, కక్షని ఆర్బిట్ అంటారు, ఆ కక్షలో తిరుగుతోంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. అది భూమి ఒక ఇరుసుపై ఆధారపడి, యాక్సిస్ అంటారు, ఆ ఇరుసుపై ఆధారపడి చేస్తోంది. అంటే ఒక బొంగరంలాగా తిరుగుతోంది అంటారు. అలా తిరగడం చేత ఈ ఇరుసునకు భూమి 23.5 డిగ్రీలు ఏటవాలుగా ఉంటుంది. ఆ కోణంలో వాలి ఉండి సూర్యుడి చుట్టూ తిరుగుతోందట. ఈ చిత్రంలో అది సుస్పష్టంగా గ్రహించవచ్చు. ఇలా గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటే కాలాలు ఏర్పడుతున్నాయి. గ్రహ గమనం చేత కాలం ఏర్పడుతోంది. ఇక్కడ భూమి తిరుగుతోంది సరే, కానీ మనం ఈ భూమి మీద ఉన్న మనకేమని తెలుస్తుంది? సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్టుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు ఒక మార్గంలో వెళ్తూ ఉన్నట్టుగా కనిపిస్తాడు. దాన్నే రవి మార్గము అనవచ్చు. సూర్యుడు భూమి మీద ఉండేటువంటి వారికి రవి సంచరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రవే కాదు, మిగతా గ్రహాలు కూడా ఈ చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా రవి సంచరించేటువంటి మార్గాన్ని రవి మార్గం అన్నారు.
క్రాంతి వృత్తము అన్నారు. దాన్నే ఇంగ్లీష్లో ఎక్లిప్టిక్ అంటారు. ఇక్కడ ఈ చిత్రంలో ఎల్లో కలర్ గీత ఉంది కదండి, దాన్ని మనం గ్రహించవచ్చు. ఇందులో బ్లాక్ కలర్ డాట్స్తో ఇంకో గీత ఉంది. అది భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడినటువంటి విశ్వమధ్య రేఖ అని అనవచ్చు. మధ్యలో రాహుకేతువుల గుర్తుతో 2 బిందువులు, ఈ 2 రేఖలు కూడా ఖండించుకుంటున్నాయి. అక్కడ రాహుకేతువుల్ని సూచించారు. అవి విషువత్ బిందువులు అంటారు. వాటి గురించి మనం అయనాంశ అనే విషయం చర్చించినప్పుడు ఇంకా వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి భూమి, భూమధ్యరేఖ, విశ్వమధ్యరేఖ. భూమి ఒక బంతిలాగా, అంటే దారబంతికి సూది గుచ్చినట్లయితే మధ్యలో ఆ దారబంతి సూదితో కలిగిన దారబంతి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా భూమి ఉండి ఒక ఇరుసుపై తిరుగుతోంది. భూమధ్య రేఖ ఉంది. ఆ భూమధ్య రేఖ సమాంతరంగా సూర్యుడు తిరగట్లేదు, సూర్యుడు తిరిగే మార్గం వేరేగా ఉంది. ఆ మార్గాన్ని రవి మార్గం అంటారు, లేదా క్రాంతి వృత్తము అంటారు, ఎక్లిప్టిక్ అంటారు. ఈ వృత్తాన్ని ఉత్తర దక్షిణాలుగా ఇరువైపులా 8 డిగ్రీల వెడల్పుతో 2 వృత్తాలు గీసుకున్నట్లయితే ఒక బెల్ట్ వంటి చక్రం ఏర్పడుతుంది. ఈ విధంగా ఇందులో చిత్రంలో చూపించే విధంగా ఏర్పడుతుంది. దాన్నే రాశి చక్రము అని చెప్పవచ్చు. చాలా క్లుప్తంగా సూర్యుడు సంచరించే మార్గానికి 8 డిగ్రీలు ఉత్తరంగా, 8 డిగ్రీలు దక్షిణంగా ఒక వృత్తాన్ని గీసుకుంటే అది బెల్ట్ ఆకారంలో ఉంటుంది. ఆ బెల్ట్ ఆకారంలో వచ్చేటువంటి కనిపించేటువంటి నక్షత్ర మండలాలన్నింటినీ కలిపి మనం రాశి చక్రము అంటాం. ఈ రాశి చక్రం ఇక్కడ ఈ చిత్రంలో ఇలా కనిపిస్తున్నప్పటికి కూడా మనకి చూసినట్లయితే ఈ విధంగా ఊహించవచ్చు. ఎలాగంటే ఇక్కడ మధ్యలో సూర్యుడు కనిపిస్తున్నాడు, భూమి ఆ పైన కనిపిస్తోంది. ఆ భూమి మీద మనం ఉన్నాం అనుకుందాం. అక్కడి నుంచి సూర్యుడి కేసి చూస్తూ ఉంటే సూర్యుడిని దాటిన తర్వాత సూర్యుడు వెనకాలగా ఏ మండలం కనిపిస్తుందంటే లియో, సింహం ఆకారంలో ఉండేటువంటి నక్షత్ర మండలం అన్నమాట. అది లియో అంటారు ఇంగ్లీష్లో. మనం సింహరాశి అంటాం. ఆ సింహరాశి కనిపిస్తోంది. భూమి కొద్దిగా ఎడం వైపు జరిగిందనుకోండి, అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా. ఆ తిరిగే క్రమంలో ఒక నెలకి కొద్దిగా ఎడం వైపుగా తిరిగితే ఒక నెలకి ఆ సూర్య సంక్రమణం సింహ సంక్రమణంలోంచి కన్యా రాశిలోకి మారతాడనమాట సూర్యుడు. భూమి ఎట్లాగైతే తిరుగుతుందో రోజుకు 1 డిగ్రీ చొప్పున 365 రోజుల్లో 360 డిగ్రీలు తిరుగుతుందో, అలాగే సూర్యుడు కూడా దాదాపుగా 1 డిగ్రీ చొప్పున ఈ రాశి మండలంలో సంచరిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. భూమి మీద ఉంటున్నాం కాబట్టి భూమి మీద ఉండే మనకి సూర్యుడు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ భూమి తిరగడం చేత ఆయా రాశుల యందు సూర్యుడు గోచరిస్తున్నాడు మనకి. సూర్యుడు అక్కడే ఉంటున్నాడు. నిజానికైతే సూర్యుడు కూడా తిరుగుతాడు ఈ విశ్వచక్రంలో, గ్యాలాక్సీలో. కానీ సూర్యుడు ప్రస్తుతానికి మన సౌరమండలంలో సూర్యుడు స్థిరంగా ఉంటే దాని చుట్టూ ఈ చంద్రాది గ్రహాలు, భూమి మొదలైనవన్నీ కూడా తిరుగుతున్నాయి. ఆ భూమి ముఖ్యంగా భూమి మీద మనం ఉన్నాం కాబట్టి మనకి ఏ విధంగా గోచరిస్తుందంటే ఏ గ్రహమైనా సరే ఈ రాశి వృత్తానికి మధ్యలోనే మన సౌర కుటుంబం అంతా కూడా ఉంటుంది. ఏ గ్రహమైనా సరే అక్కడ సంచరిస్తున్నట్లుగా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సరే, దీన్ని ఈ విధంగా భావన చేయవచ్చు. ఇక్కడ చూడండి, భూమి ఇటువైపు వచ్చింది, సూర్యుడు అటువైపు ఉన్నాడు. సూర్యుడికి అవతలుగా ఒక నక్షత్ర మండలం కనిపిస్తుంది. దాన్ని రాశిగా పేర్కొన్నారు. మనకు సుస్పష్టంగా రాశుల పేర్లు అక్కడ కనిపించట్లేదు, కానీ ఈ విధంగా ఊహించవచ్చు మనం. ఆ బెల్ట్ అనేవి గీతల మధ్యలో ఉన్నటువంటి గీతలు ఆకాశంలో ఉండవు, కేవలం నక్షత్రాలు వెలుగొందుతూ కనిపిస్తాయి అంతే. కానీ వాటిని సరిగ్గా స్పష్టంగా గమనించినట్లయితే ఈ వృత్తాలు మనం ఊహించుకోవాలి. ఇవన్నీ కూడా ఊహా వృత్తాలే. ఈ వృత్తాలు ఊహించుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది రాశి చక్రం అనేది. ఆయా రాశుల్లో ఆయా గ్రహాలు సంచరిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఒక విధంగా ఊహించాలంటే ఇది ఈ విధంగా కొంతవరకు ఉండవచ్చు. చుట్టూ రాశి చక్రం 1, 2, 3 అని వేసాను కదండి. మేషం దగ్గర నుంచి 1, 2, 3 అనుకుందాం. ఆ రాశులు 12 రాశులు ఉంటాయి. ఈ రాశి చక్రం అంతా వృత్తం కాబట్టి, వృత్తం ఏదైనా 360 డిగ్రీలు ఉంటుంది కాబట్టి ఒక్కొక్క దాన్ని విభజించినట్లయితే 360/12 వేస్తే
ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు వస్తుంది. సరే, ఈ మధ్యలో బిందువు నుంచి నేను అన్ని గీతలు తీశాను. ఆ మధ్యలో బిందువునే భూమి అనుకుందాం అండి. ఆ భూమి మీద ఉండి చూస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు మనకి సూర్యుడు ఏ రాశిలో ఉన్నట్టు కనిపిస్తాడు? సూర్యుడి తర్వాత గ్రీన్ కలర్లో ఉన్నది బుధుడు, ఆ తర్వాత కాస్త బ్లూ కలర్లో ఉన్నది శుక్రుడు అనుకుందాం. ఇప్పుడు సూర్యుడు బుధుడు కూడా 4వ రాశిలో కనిపిస్తున్నారు. 4 అనేది ఆ కక్షలో ఆ కోణంలో కనిపిస్తున్నారు కదా. అందుకని 4వ రాశి అంటే ఏంటంటే కర్కాటకంలో సూర్యుడు బుధుడు ఉన్నాడని గ్రహించాలి మనం. ఇక్కడ శుక్రుడు 5వ రాశిలో కనిపిస్తున్నాడు కాబట్టి సింహంలో శుక్రుడు ఉన్నట్టుగా గ్రహించవచ్చు. అలాగే 7వ రాశిలో బృహస్పతి కనిపిస్తున్నాడు కాబట్టి 7వ రాశి అంటే తులారాశి. తులారాశిలో బృహస్పతి ఉన్నాడు అని మనం గ్రహించవచ్చు. ఆ భూమిని చూస్తే బృహస్పతి వెనకాలగా కనిపించేటువంటి రాశి నక్షత్ర మండలం ఏంటంటే అది తులారాశి మండలం అన్నమాట. ఆ తులారాశిలో బృహస్పతి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత శనీశ్వరుడు కూడా మనకి 9వ రాశిలో కనిపిస్తున్నాడు. 9వ రాశి అంటే ధనురాశి. ఆ ధనురాశిలో శనీశ్వరుడు ఉన్నట్లుగా, కుజుడు 10వ రాశిలో కనిపిస్తున్నాడు ఉన్నట్లుగా. ఆ కుజుడు 10వ రాశి అంటే మకరంలో కుజుడు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అన్నమాట చూడడానికి, ఆ రాశి చక్రం ఊహిస్తే. సరే, ఈ మధ్యలో గీతలన్నీ కూడా మనం తీసేస్తాం, మధ్యలో గ్రహాలను వేయం. ఆ గ్రహాలను తీసుకెళ్ళి కరెక్ట్గా 3, 4 అనేసి ఉన్నాయి కదా, అక్కడ ఆ గ్రహాలని సూచిస్తూ ఉంటాం అనమాట మనం రాశి చక్రం వేస్తే కనుక. ఆ రాశి చక్రం ఎలా ఉంటుంది, వివిధ ప్రాంతాల్లో ఎలా రాశి చక్రాలు వేస్తారు అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందామండి. ఇదంతా కూడా మీకు రాశి చక్రం అవగాహనకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను కొంత శ్రమ చేసి ఈ వీడియోని తయారు చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు మరిన్ని సూచనలు తెలియజేయండి. ఏ వీడియోలు ఎలా ఉన్నాయి, సౌండ్ క్లారిటీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇంకా ఏమైనా విశేషంగా నేను జాగ్రత్తలు తీసుకోవాలా మొదలైనవన్నీ కూడా సూచించండి. మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటే నాకు మరింత ఉత్సాహంతో మరిన్ని మంచి వీడియోలు అందజేస్తాను. అలాగే నేను కేపీ ఆస్ట్రాలజీ కోర్సు ఆన్లైన్ ద్వారా ప్రారంభిస్తున్నాను. ఎవరైనా ఇంకా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక నాకు వ్యక్తిగతంగా సంప్రదించండి. వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి వీడియోలు అందజేయడం జరుగుతుంది. అలాగే లైవ్ సెషన్ ద్వారా, వెబినార్ ద్వారా మనం అందరం కూడా చర్చించుకుని ఆ జ్యోతిష్యంలో సాధన చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురుం. ఆ జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముడు మనకి ఈ జ్యోతిష్యంలో మరింత నేర్చుకోగలిగే శక్తిని ప్రసాదించాలని నేను మనసారా ప్రార్థన చేస్తున్నాను. జై శ్రీరామ్.